నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మనస్విని. తమిళనాడు రాజకీయాల్లో ఎప్పుడూ ఊహించని మలుపులు తిరుగుతూనే ఉంటాయి. దశాబ్దాలుగా రాష్ట్ర రాజకీయాలను శాసిస్తున్న ద్రవిడ పార్టీల ఆధిపత్యానికి చెక్ పెడుతూ నటుడు విజయ్ నేతృత్వంలోని టీవీకే అధికారంలోకి వచ్చింది. అయితే ఈ కొత్త ప్రభుత్వం ఎక్కువ కాలం నిలబడదని, రాష్ట్రంలో ఎప్పుడైనా ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశం ఉందంటూ మాజీ ముఖ్యమంత్రి డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం విజయ్ ప్రభుత్వం అత్యంత బలహీనమైన పునాదులపై నడుస్తోందని, డీఎంకే శ్రేణులంతా ఎప్పుడైనా రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. స్టాలిన్ చేసిన ఈ కామెంట్లు ఇప్పుడు దేశవ్యాప్తంగా రాజకీయ వర్గాల్లో తీవ్ర దుమారం రేపుతున్నాయి. ప్రస్తుతం తమిళనాడు అసెంబ్లీలో విజయ్ సర్కారు మెజారిటీ కాస్త ఊగిసలాడుతున్నట్లే కనిపిస్తోంది. టీవీకే పార్టీకి సొంతంగా 107 స్థానాలు ఉండగా, మిత్రపక్షమైన కాంగ్రెస్ కు చెందిన 5 ఎమ్మెల్యేల మద్దతు ఉంది. దీనికి తోడు 2 సీట్లున్న సివికే, 2 స్థానాలున్న సిపిఐ, మరో 2 సీట్లు కలిగిన సిపిఎం, ఇంకో 2 సీట్లున్న ఐయుఎంఎల్ పార్టీలు కూడా విజయ్కి మద్దతు ఇస్తుండటంతో ప్రభుత్వ మెజారిటీని నిలబెట్టుకుంది. దీంతో పాటు గత వారం జరిగిన విశ్వాస పరీక్షలో జోసెఫ్ విజయ్ ప్రభుత్వానికి అనుకూలంగా ఓటు వేసిన 25 మంది అన్నాడీఎంకే తిరుగుబాటు ఎమ్మెల్యేల మద్దతు కూడా తోడైంది. అయితే ఈ రాజకీయ సమీకరణాలు ఎంతో కాలం సాగవని డీఎంకే వర్గాలు బలంగా భావిస్తున్నాయి. ఒకవేళ బయట నుంచి మద్దతు ఇస్తున్న వీసీకే, సిపిఐ, సిపిఎం, ఐయుఎంఎల్ వంటి పార్టీలు తమ మద్దతును ఉపసంహరించుకున్నా, లేదా విపక్ష పార్టీకి చెందిన 25 మంది తిరుగుబాటు ఎమ్మెల్యేలపై స్పీకర్ లేదా కోర్టులు అనర్హత వేటు వేసిన విజయ్ ప్రభుత్వం కూలిపోవడం ఖాయమని స్టాలిన్ లెక్కలు వేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రస్తుత పాలన ఎప్పుడైనా పడిపోవచ్చునని, బహుశా 2029 లోక్సభ ఎన్నికలతో పాటే తమిళనాడు అసెంబ్లీకి కూడా మళ్లీ ఎన్నికలు వచ్చే అవకాశాలు ఉన్నాయని జిల్లా కార్యదర్శుల సమావేశంలో స్టాలిన్ స్పష్టం చేశారు. అందుకే పార్టీ శ్రేణులు ఇప్పుడే రంగంలోకి దిగి అన్ని రకాలుగా సిద్ధంగా ఉండాలని దిశానిర్దేశం చేశారు. గత ఎన్నికల్లో డీఎంకే ఘోర పరాజయాన్ని చవిచూడడమే కాకుండా, స్వయంగా స్టాలిన్ కూడా తన కొలత్తూరు నియోజకవర్గంలో ఓడిపోవడం ఆ పార్టీని కోలుకోలేని దెబ్బతీసింది. ఈ ఓటమికి పూర్తి నైతిక బాధ్యత తనదేనని ప్రకటించిన స్టాలిన్, ఈ ఓటమి తాత్కాలికం మాత్రమేనని కేడర్లో ధైర్యం నింపే ప్రయత్నం చేశారు. తమిళనాడులో డీఎంకే సూర్యుడు ఎప్పటికీ అస్తమించడని, గతంలోనూ మనం ఎన్నో ఎదురు దెబ్బలను తట్టుకొని బౌన్స్ బ్యాక్ అయ్యామని, మళ్లీ అధికారంలోకి వస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇదే సమయంలో ప్రత్యర్థి విజయ్ పార్టీ డిజిటల్ ప్లాట్ఫామ్లో దూసుకుపోతుండటాన్ని స్టాలిన్ పరోక్షంగా ప్రస్తావించారు. ఒకప్పుడు మనం టీ కొట్టుల్లో మాట్లాడిన రాజకీయాన్ని ఇప్పుడు సోషల్ మీడియా వేదికలపై మాట్లాడాల్సిన అవసరం వచ్చిందని ఐటీ వింగ్కు సూచించారు. అసలు ఓటమికి గల కారణాలను అన్వేషించడానికి, ప్రజల నుంచి నేరుగా ఫీడ్బ్యాక్ సేకరించడానికి 36 మంది సభ్యులతో కూడిన ఒక ఉన్నత స్థాయి కమిటీని కూడా డీఎంకే ఏర్పాటు చేసింది. మరోవైపు డీఎంకే విమర్శలపై సీఎం విజయ్ నేతృత్వంలోని టీవీకే వర్గాలు అంతగా స్పందించడం లేదు. తమ ప్రభుత్వానికి పూర్తి మెజారిటీ ఉందని, ఎలాంటి ఆటంకాలు లేకుండా 5 ఏళ్ల పూర్తి కాలం పాలిస్తామని వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు.